జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. దైనందిన జీవితంలో మనం చేసే ఒక్కొక్క పని కూడా ఏ తిథిలో చేయాలో, ఏ వారంలో చేయాలో కూడా మనం మర్చిపోతూ ఉంటాం. వాటిలో ముఖ్యంగా గోర్లను కత్తిరించుకోవటం, తల జుట్టు కత్తిరించటం. ఏ రోజుల్లో చేయాలి, ఏ రోజుల్లో చేయకూడదు. మనం అందరం అనుకుంటాం ఆదివారం మనకు సెలవు దినంగా ఉంది కాబట్టి, ఆ రోజు ఏ పనులు ఉండవు కాబట్టి ఆదివారం పూట గోర్లు కత్తిరించటం లేదా జుట్టు కత్తిరించటం ఇది పూర్తిగా నిషిద్ధం. చాలామంది శనివారం పూట కూడా గోర్లని కత్తిరించటం, తల జుట్టు కత్తిరించడం కూడా చేస్తూ ఉంటారు. ఇది కూడా నిషిద్ధం. శిరోగతాని పాపాని, మీ శిరోజాల యొక్క రూపంలో మీ యొక్క పాపమంతా కూడా మీ తల మీద, తల వెంట్రుకల యొక్క రూపంలో మీ పాపమంతా ఉంటుంది. అలాగే నఖములను ఆశ్రయించి ఉంటుంది. అందుకనే మీ జుట్టు కానీ, మీ గోర్లను కానీ మీరు తొక్కినా, ఎవరు తొక్కినా కూడా వాళ్ళ పాపపుణ్యాలు వేరొకరికి సరఫరా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తల జుట్టుని అలాగే చేతుకున్నటువంటి గోర్లని కత్తిరించిన తర్వాత ఎవరు కూడా తొక్కని ప్రదేశంలో పడేయాలని మనం చెప్తూ ఉంటాం. ఒకవేళ ఎవరైనా తొక్కితే పాపకర్మములు అన్నటువంటివి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం, బదిలీ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మనకి మన యొక్క పాపాలని, మన యొక్క గోర్లని, మనకు సంబంధించినటువంటి తల వెంట్రుకల్ని ఎవరైనా స్పృశించటం వల్ల వాళ్ళకి పవిత్రతకి భంగం వాటిల్లుతుంది. కాబట్టి ఇంకా పెద్ద పాపం, పాతకం మనకి లభించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి తల వెంట్రుకల్ని కానీ, గోర్లని కానీ కత్తిరించిన తర్వాత చాలా జాగ్రత్తగా వాటిని పూడ్చిపెట్టడం లేదా ఎవరు తిరగనటువంటి చోట పడేయడం చేస్తుండాలి. శనివారం పూట మనం ఇలా చేయటం వల్ల, శని భగవానుడి వల్ల మనం ఇబ్బందులను ఎదుర్కొంటాం. తీవ్రమైనటువంటి వివాదాలు వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం. శనివారం పూట కానీ, మంగళవారం పూట కానీ ప్రత్యేకించి గోర్లను కత్తిరించిన, శిరోజాలని కత్తిరించిన మీకు పితృ సంబంధమైనటువంటి దోషం ఉంటే అది పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఉన్నటువంటి ఇబ్బందులు కాక మరింత తీక్షణంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. శిరోగతాని పాపాని, మన శిరస్సులో ఉన్నటువంటి శిరోజాల మీదే మన పాపం మొత్తం కూడా నిక్షిప్తమై ఉంటుంది. ప్రత్యేకించి శనివారం పూట వీటిని తీసివేయటం మరిన్ని పాతకాలు వచ్చే అవకాశం ఉంది. ప్రశాంతతని మనం కోల్పోతాం. మరి ఎప్పుడు శిరోజాలని కత్తిరించాలి, ఎప్పుడు గోర్లను కత్తిరించాలి, శాస్త్రం ఏం చెప్పింది అనే అంశాన్ని చూస్తే, శిరోజాలు కానీ, గోర్లు కానీ సహజంగా మన సౌందర్యాన్ని పెంచేవి. వీటిని సౌందర్యం కోసం మనం ఎక్కువగా వాటిని చక్కగా కత్తిరించుకోవటం, వాటిని క్రమబద్ధంగా ఉండటం, ఇవన్నీ కూడా సౌందర్య ఉపాసనగా మనం చూస్తుంటాం. కాబట్టి బుధవారం పూట మాత్రమే గోర్లను కత్తిరించిన, శిరోజాలను కత్తిరించిన అనుకూలవంతమైనటువంటి ప్రభావాలు వస్తాయి. అలాగే శుక్రవారం పూట ఎవరు కూడా మనం తల వెంట్రుకలకు సంబంధించిన విషయంలో కూడా మనం కత్తిరించాలంటే ఆందోళన పడుతుంటాం. కానీ సౌందర్యకారకుడైనటువంటి శుక్ర భగవానుడు కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైన పరిస్థితుల్లో శిరోజాలు కానీ, గోర్లను కానీ కత్తిరించటం, శుభ్రం చేసుకోవడం, సౌందర్య సాధనాలని ఉపయోగించడానికి శుక్రవారం కూడా మంచి రోజే. ఈ 2 రోజులు తప్ప సోమవారం కానీ, మంగళవారం కానీ, గురువారం కానీ, శనివారం కానీ, ప్రత్యేకించి ఆదివారం పూట కానీ శిరోజాలని, గోర్లని కత్తిరించటం వల్ల ప్రతికూలవంతమైన ప్రభావాలు వస్తాయి. భావోద్వేగాలు పెరిగిపోతుంటాయి, విరోధాలు వస్తుంటాయి, ఆర్థిక నష్టాలు పెరిగిపోతూ ఉంటాయి. ధన సంబంధమైన విషయంలో మీరు తప్పకుండా ఇబ్బందిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకున్నటువంటి దోషాలు రెట్టింపు అవుతాయి అన్నటువంటి అంశాన్ని మనం తెలుసుకోలేకపోతూ ఉంటాం.
ప్రత్యేకించి ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న లోపాల కారణంగా మన దైనందిన జీవితంలో మనకొచ్చేటువంటి ఫలితాల్లో ఇబ్బందులు కలగటం, ఆటంకాలు ఏర్పడటం, సుఖమయమైనటువంటి జీవన విధానంలో కూడా ఇబ్బందులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో పితృకర్మలు చేయాల్సి రావటం, దేవతామూర్తుల యొక్క దర్శనానికి వెళ్ళటం, ఇలాంటి సందర్భాల్లో గోర్లను కానివ్వండి, శిరోజాలను కానివ్వండి, అది అమావాస్య అయినా, అష్టమైనా, వేరొక రోజైనా ఈ పితృకర్మలకి దేవతామూర్తుల యొక్క ఆలయ ప్రాంగణంలో మనం మొక్కుబడిగా శిరోజాలని స్వామివారికి, దేవతామూర్తులకి అందజేయటం, దాంట్లో ఎటువంటి దోషం లేదు. కానీ అందాన్ని పెంపొందించుకోవడానికి, సౌందర్య సాధనాలుగా ఉపయోగించుకోవడానికి మనం చేసే ప్రయత్నాల్లో మాత్రం బుధవారం, శుక్రవారం మాత్రమే సరైనటువంటిదిగా శాస్త్ర ప్రమాణం.